22 జనవరి 2024 ఆ రోజుని ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా ఎప్పటికీ మర్చిపోలేడు. ఎందుకంటే ఆ రోజే హిందువులు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న అయోధ్యలోని శ్రీరాముని యొక్క జన్మస్థలంలో ఒక భవ్యమైన శ్రీరామ మందిరంలో శ్రీరాముల వారు కొలువు తీరిన రోజు, అంటే ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు. నిజంగా ఆ రోజు అనేది భారత హిందూ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యయనం సువర్ణ అక్షరాలతో లిఖించబడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఫ్రెండ్స్, ఇండియాలో ఉన్న ఒక ముస్లిం కమ్యూనిటీని మీరు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీళ్ళు ఇస్లాం మతం అయినప్పటికీ ఇస్లాం మతం ఆచారాల్ని, అలానే హిందూ మతం యొక్క సనాతన ఆచారాల్ని కూడా పాటిస్తారు. శ్రీరాముల వారు మా పూర్వీకుడు అని కూడా చెప్పుకుంటారు. వీళ్ళని చూస్తే మనకి నిజంగానే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఖచ్చితంగా అనాలనిపిస్తుంది. అంతేకాదు, వీళ్ళు అయోధ్యలోని శ్రీరాముడి మందిరాన్ని నిర్మించడానికి కొన్ని లక్షల రూపాయలు విరాళంగా కూడా ఇచ్చారు కూడా. అసలు ఈ సనాతన ముస్లింలు ఎవరు? వీళ్ళు ముస్లింలు అయినప్పటికీ ఎందుకు హిందూ మతంలో శ్రీరాముడు అంటే వీళ్ళకి చాలా ఇష్టం అనే విషయాల్ని వీడియోలో డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా తెలుసుకుంటూ వద్దాం. అంతేకాదు, అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి కొన్ని లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన కొంతమంది ముస్లింల గురించి కూడా ఈ వీడియో లాస్ట్లో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా మనం అసలు సనాతన అంటే అర్థమేందో తెలుసుకుందాం. సనాతన అంటే హిందూ మతంలోని పవిత్ర గ్రంథాలు, అంటే రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటి గొప్ప గ్రంథాలని అనుసరించడం అని అర్థం. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు హిందూ సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న ఒక ముస్లిం కమ్యూనిటీ గురించి మనం తెలుసుకుందాం. వాళ్ళ గురించి ముందుగా మనం తెలుసుకోబోయే ముందు అసలు ఇస్లాం రిలీజియన్లో ఎన్ని కమ్యూనిటీలు ఉంటాయో మనం ముందుగా తెలుసుకోవాలి. సాధారణంగా ఇస్లాం రిలీజియన్లో 2 రకాల కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉంటారు. ఒకటి షియా ముస్లిం కమ్యూనిటీ, 2 సున్నీ ముస్లిం కమ్యూనిటీ. ఇవే కాకుండా ఇస్లాం రిలీజియన్లో మరికొన్ని కమ్యూనిటీలు కూడా ఉన్నాయి. అటువంటి సముదాయాల్లో ఒకటే ఈ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ. అయితే ఈ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ కూడా షియా సున్నీ ముస్లిం కమ్యూనిటీ లాగానే ఉంటుంది. అయితే ఎక్కువగా షియా ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఈ బోహ్రా ముస్లిం కమ్యూనిటీలో ఉంటారు. ఈ కమ్యూనిటీ పూర్తి పేరు దావుదీ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ. అయితే వీరు ముస్లిం కమ్యూనిటీ అయినప్పటికీ కూడా సాధారణ ముస్లింల కంటే వీళ్ళు చాలా డిఫరెంట్ గా ఉంటారు. అయితే ఈ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళని చూస్తే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మనం ఖచ్చితంగా అనాల్సిందే. ఎందుకంటే ఈ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు హిందువుల సంప్రదాయాల్ని కూడా పాటిస్తారు. హిందువుల్లాగానే నుదుట తిలకం ధరిస్తారు. అలానే ముస్లిం ఆచారాల్ని కూడా పాటిస్తారు. మసీదులకు వెళ్లి నమాజులు కూడా చేస్తారు. రామ జన్మభూమి అయోధ్యని కూడా అందరి ముందు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు, వీళ్ళు హిందువుల పండుగల్ని కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. హిందువుల కంటే మెరుగ్గా పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలానే హిందువుల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా ఎంతగానో గౌరవిస్తారు. వీళ్ళు ప్రస్తుతం మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ముస్లిం దేశాలకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉండే ఈ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఆయనకి ఘన స్వాగతం పలుకుతారు. ఇదంతా విన్నాక వీళ్ళు మిగతా ముస్లింల కంటే ఎంత డిఫరెంట్ గా ఉన్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది. వీళ్ళు ఇతర ముస్లింల లాగానే తెల్లటి లాల్చీ ధరించి ఫైజమా వేసుకొని ఉంటారు. ఇంకా మహిళలు కూడా ఇమేజ్ లో చూపించిన విధంగా గుర్కా ధరిస్తారు. దీనినే రిదా అని అంటారు. అంటే వీళ్ళు హిందూ మత సంప్రదాయాల్ని, ముస్లిం మత సంప్రదాయాల్ని రెండూ పాటిస్తారు. ముస్లిం పండుగలు కూడా చేసుకుంటారు. అలానే హిందువుల పండుగలు కూడా చేసుకుంటారు. ప్రస్తుతం ఈ కమ్యూనిటీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నారు. మన దేశంలో అయితే ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా మన దేశంలో వ్యాపారవేత్తలుగా గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఇంకా విదేశాల్లో అయితే అమెరికా, దుబాయ్, సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, అలానే పాకిస్తాన్ లో కూడా ఉంటారు. ఇంకా గుజరాత్ లో వీళ్ళకి ఒక పెద్ద మసీదు కూడా ఉంది. ఇంకా ఈ కమ్యూనిటీలో ఉన్న స్త్రీలు ఎక్కువగా వంటింటికే పరిమితం అవుతారు. దీన్ని బట్టి స్త్రీలకి ఎక్కువ స్వేచ్ఛనిచ్చే ముస్లిం కమ్యూనిటీలో ఈ కమ్యూనిటీ మొదటి స్థానంలో ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ బోహ్రా అనే పదం కూడా గుజరాతీ పదానికి చెందిన బహ్రావు అనే పదం నుండి వచ్చింది. అంటే దీని అర్థం బిజినెస్ మ్యాన్. ఇంకా వీళ్ళకి ఉన్న పేర్లు కూడా ఎక్కువగా అరబ్ భాషలకు చెందినవే. ఇంకా వీళ్ళలో ఎక్కువగా ధనవంతులే ఉండడానికి కారణం వీళ్ళకి గుజరాత్లో ఎక్కువగా వ్యాపారాలు ఉండటమే. వ్యాపారంలో వీళ్ళ నిజాయితీ, వీళ్ళు కష్టపడే తత్వాన్ని చూసి అక్కడి ప్రజలు వీళ్ళని ఎంతగానో గౌరవిస్తారు. అసలు ఎందుకు వీళ్ళు ఈ 2 మతాల యొక్క సంప్రదాయాల్ని ఆచరిస్తున్నారు అనే విషయాల్ని మనం డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం చెప్పుకోవాలి. మొహమ్మద్ ప్రవక్త గారి భార్య ఖాదీజా గారు చాలా ప్రభావితం చెంది ఉమెన్ ఎంపవర్మెంట్ ని తీసుకున్నారు. ఖాదీజా గారు ఒక ఇండిపెండెంట్ మహిళ. ఆమె వేషధారణ కూడా మొదటి నుండి చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇస్లాం రిలీజియన్లో ఈ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఇలా ఇతర ముస్లిం కమ్యూనిటీ వాళ్ళ కంటే భిన్నంగా ఉండడానికి ఇది కూడా ఒక కారణం అని చెబుతారు. అయితే ఇంతకీ ఈ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు
ఇతర ముస్లిం కంటే తమను తాము భిన్నమైన వారిగా ఎందుకు చెప్పుకుంటున్నారంటే సాధారణంగా ముస్లిం కమ్యూనిటీ షియాలుగా సున్నీలుగా విభజించబడిందని నేను ఇంతకు ముందు చెప్పాను. ఈ షియా ముస్లిం కమ్యూనిటీ అనే ఒక వర్గం నుండి ఈ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ వర్గం వారు వచ్చారు. మొహమ్మద్ ప్రవక్త గారి కూతురైన ఫాతిమా పేరు నుండి వచ్చిన ఫాతిమిడ్ కాలిమిడ్ను వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఫాతిమా కొడుకు హుస్సేన్ వంశస్థులను ఫాతిమిడ్ ఇమామ్స్ అని అంటారు. 11వ శతాబ్దంలో వీరి పూర్వీకులు ఉత్తర ఈజిప్టు నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడినట్లుగా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఈ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ జనాభా దాదాపు 20 లక్షల వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఇదిలా ఉంటే రీసెంట్ గా అస్సాం యొక్క లోక్సభ సభ్యుడైన మౌలానా బారుద్దీన్ అజ్మల్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు, మా పూర్వీకులు అందరూ కూడా హిందువులే అని. ఇక్కడ ఈయనే స్వయంగా చెప్పడం ఇక్కడ విశేషం. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలుగా ఇచ్చిన కొంతమంది ముస్లింలు ఏం చెప్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాశీ నగరంలోని అఖిల భారత సంధు సంస్థ నుండి వచ్చిన ఒక సమాచారం ప్రకారం కాశీ ప్రాంతంలోని 22 ముస్లిం కుటుంబాలు అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి కొన్ని లక్షల రూపాయలు విరాళాలుగా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా అక్కడ ముస్లిం కుటుంబంలో ఉన్న హిబ్రా అన్వర్ ఖాన్ అనే ఒక అమ్మాయి చేసిన పని చూసి ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆమె తన చేతి మీద శ్రీరాముని పేరు టాటూగా కూడా వేయించుకుంది. ఇప్పుడు ఇది ఇస్లాం రిలీజియన్ లో దేశవ్యాప్తంగా చాలా వైరల్ గా మారింది. అంతేకాదు, అన్వర్ ఖాన్ అనే ముస్లిం మతానికి చెందిన ఈ అమ్మాయి రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి 11,000 రూపాయలు విరాళంగా కూడా ఇచ్చింది. ఇంకా గుజరాత్ లో ఉన్న ఒక ముస్లిం డాక్టర్ల కుటుంబం అయిన హమీద్ మన్సూరి అలానే ముంతాజ్ మన్సూరి రామ మందిర నిర్మాణానికి దాదాపు 1,00,000 రూపాయల వరకు దానం చేశారు. అంతేకాదు, వాళ్ళు విరాళం ఇవ్వడానికి ముందు అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకున్నారు కూడా. నిజంగా వీళ్ళు చేసిన పని చూస్తుంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న పదానికి నిజమైన అర్థం వస్తుంది. అంతేకాదు, జోధ్పూర్ కి చెందిన మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ అనే ఒక అతను కూడా 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీళ్ళు విరాళాలు ఇచ్చి ఏమి చెప్తున్నారంటే శ్రీరాముడు ఒక మతానికి ఒక కులానికి సంబంధించిన వారు కాదు, ఈ సంపూర్ణ విశ్వానికి కూడా భగవానుడని ఇలా విరాళాలుగా ఇచ్చిన ఈ ముస్లింలే చెప్పడం ఇక్కడ విశేషం. అయితే ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే ఇంకో విషయం ఏమిటంటే మాజీఫర్ నగర్ కాలిఫర్ కి చెందిన భాజపా ముస్లిం నాయకుడు అయిన ఇస్లాం మతానికి చెందిన మొహమ్మద్ సమీర్ గజ్నీ అనే ఒక వ్యక్తి అయితే ఏకంగా కాషాయ వస్త్రాలు ధరించి ప్రార్థనలు చేయడానికి వెళ్ళాడు అనే వార్తలు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. అంతేకాదు, ఈయన రామ మందిర నిర్మాణానికి ఆయన సొంత ఆస్తి అయిన 2 ఫ్లాట్లను, వాటిల్లో 300 గజాలు మరొకటి 200 గజాల ఫ్లాట్లను రామ మందిరం యొక్క నిర్మాణానికి విరాళంగా ఇచ్చాడు. ఫ్రెండ్స్, నిజంగా వీళ్ళని చూస్తుంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఎవరైనా నమ్మాల్సిందే. ఏదేమైనా 22 జనవరి 2024 అయోధ్యలోని శ్రీరాముని యొక్క జన్మస్థలంలో జరిగిన శ్రీరాముల వారి బాలరూప విగ్రహం అనేది ఒక చిన్న టెంటులో నుండి శ్రీరాముని జన్మస్థలమైన ఆ అయోధ్య శ్రీరాముని యొక్క భవ్యమైన మందిరంలోకి ప్రతిష్టాపన జరగడం అనేది నిజంగా ఆ రోజు అనేది భారత హిందూ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యయనం సువర్ణ అక్షరాలతో లిఖించబడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.